వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం భైరవం మూవీ రివ్యూ చూద్దాం. భైరవం మూవీ ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టు సీ ద మూవీ రివ్యూస్. ఇప్పుడు వచ్చేసి భైరవం మూవీ మెయిన్ క్యారెక్టర్స్ వచ్చే వరకు మనోజ్ ఉంటాడు, ప్లస్ నార రోహిత్ ఉంటాడు, ప్లస్ ఇక్కడ బెల్లంకొండ ఇక్కడ శ్రీనివాస్ ఉంటాడు. ముగ్గురు క్యారెక్టర్స్ ఉంటారు మెయిన్. అయితే ఇక్కడ ఏంటంటే బెల్లంకొండ వచ్చేసి ఇంకా నారా రోహిత్ వచ్చేసి చిన్నప్పుడు ఒక దగ్గర నుంచి తీసుకెళ్తారు అతన్ని, వాళ్ళు తన దగ్గర ఉంచుకుంటారు. అయితే ఇక్కడ స్టోరీ ఏంటంటే ముగ్గురికి ఇద్దరికి ఒక బిజినెస్ ఉంటుంది. నారా రోహిత్కి వచ్చే వరకు లారీ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంటుంది, ప్లస్ మనోజ్కి వచ్చే వరకు ఇటుకల బట్టి ఉంటుంది. ఇక్కడ మెయిన్ టెంపుల్ గురించి ఉంటుంది స్టోరీ, టెంపుల్ స్టోరీ. ఇక్కడ టెంపుల్కి వచ్చేసి మెయిన్ ధర్మకర్త వచ్చేసి జయసుధ ఉంటుంది. నారా అది మనోజ్ మదరు ధర్మకర్త, వాళ్ళు వచ్చేసి జమీందారు వంశంలా ఉంటుంది. ఫస్ట్ నుంచి టెంపుల్కి ఆయన ధర్మకర్త వాళ్ళే ఉంటారు. అయితే ఇక్కడ స్టోరీ అంతా సెకండ్ హాఫ్లో టెంపుల్ ల్యాండ్ గురించి ఉంటుంది, టెంపుల్ ల్యాండ్ డాక్యుమెంట్స్ గురించి ఉంటుంది. ఆ టెంపుల్ ల్యాండ్ డాక్యుమెంట్స్ గురించి మినిస్టర్ ఫైట్ చేయడం గురించి ఉంటుంది. సెకండ్ హాఫ్ బాగుంటుంది. టెంపుల్ ల్యాండ్ గురించి ఒకరినొకరు వీరిద్దరు నారా రోహిత్ ప్లస్ మనోజ్ వీళ్ళిద్దరి మధ్య ఫైట్ ఉంటుంది. ఇంకా ఈ బెల్లంకొండ క్యారెక్టర్ ఎలా ఉంటుందో మూవీలో చూడండి. సెకండ్ హాఫ్లో మొత్తానికి మూవీ పర్లేదు, యాక్షన్ బాగానే ఉంటుంది, ముగ్గురు యాక్షన్ బాగానే ఉంటుంది, సాంగ్స్ పర్లేదు. ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ సాంగ్ ఉంటుంది, సాంగ్స్ అయితే తక్కువనే ఉన్నాయి, ఒక 4-5 సాంగ్స్ ఉన్నాయి అంతే, 3-4 సాంగ్స్. సెకండ్ హాఫ్లో బెల్లంకొండ సాంగ్ ఉంటుంది ఒకటి. హీరోయిన్ పర్ఫార్మెన్స్ యావరేజ్ ఉంటుంది. మ్యాక్సిమం ఫైట్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో, ఫైట్స్ కొంచెం అందుకొరకు ఏ రేటింగ్ ఇచ్చారు దీనికి. ఫైట్స్ చాలా ఉంటాయి. ఇక్కడ పూనకం ఉంటుంది, ఎక్కువ బెల్లంకొండ పూనకం రావడం టెంపుల్ అలా క్యారెక్టర్ చాలా ఉంటుంది. 3 సార్లు తనకు పూనకం వస్తుంటుంది. ఆ క్యారెక్టర్ బాగా తీశారు తన లోపలికి దేవి ప్రవేశించడం అలా. తన మూవీకి రేటింగ్స్ వచ్చేసి 3/5 ఇవ్వచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ.